పోస్ట్ ఆఫీస్ గురించి అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తానండి. మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటండి. ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. 10థ్ పాస్ అయితే చాలు. స్టడీ ఎక్కువ చదివిన వాళ్ళు అంటే ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదివిన వాళ్ళు కూడా 10థ్ పాస్ అయితే చాలు. ఇప్పుడు ఏంటంటే జాబ్స్ మామూలుగా ప్రైవేట్‌గా అంటే చేసుకోవచ్చండి. గవర్నమెంట్ జాబ్ రావడం చాలా కష్టం కదా! 10థ్‌లో అయితే ఎవరికైనా కొంచెం ఎక్కువగానే వచ్చుంటాయి మార్క్స్. అలాంటప్పుడు మనం ఇలాంటి జాబ్స్ వచ్చినప్పుడు, పోస్ట్ పడ్డప్పుడు మనం అప్లికేషన్ పెట్టుకుంటే మన అదృష్టం బావుంటే వస్తే వస్తుందండి. కాకపోతే మనకి కొంచెం తక్కువ మార్కులున్నాయి కదా! మాకు ఇది వస్తదా? రాదా? అనే డౌట్ అయితే అస్సలొద్దండి. ఎందుకంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, చూపించరు. ఇది వస్తుందా అని కొంతమంది, ఈ ఈ జాబ్ మనకి సెట్ అవుతదా? అవ్వదా? అని కొంచెం ఆలోచి ఆలోచిస్తారు కదా! ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళు కూడా మార్క్స్ ఎక్కువొచ్చి అప్లై చేసుకునే వాళ్ళు. అలాంటప్పుడు కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినోళ్ళు పెట్టుకున్నా సరే, అదృష్టం బావుంటే అది మనకే వస్తుందండి. ఇది 10థ్ క్లాస్ ఒకటి పాస్ అయ్యి ఉంటే చాలు. దానికి మార్క్స్‌ని బట్టే ఎంపిక చేస్తారంట అండి. అంటే మెరిట్‌ని మనకి 10థ్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో వాటిని బట్టే ఇందులో సెలక్షన్ చేస్తారంట. అంటే తక్కువ మార్క్స్ వచ్చినోళ్ళకి రాదు అని కాదు. అదే అండి నేను కూడా అప్లై చేశాను. రీసెంట్‌గానే అప్లై చేశానండి నేను కూడా. అంటే వస్తుంది అని కాదు. ఒకవేళ మన అదృష్టం బావుంటే వస్తదేమో అన్న నమ్మకంతో నేను పెట్టానండి. కొన్ని డీటెయిల్స్ అయితే నేను వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. నేను ఎలా దాన్ని అప్లికేషన్ ఆన్‌లైన్ చేశాను. వాటికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం వచ్చినది. అవన్నీ నేను మీతో షేర్ చేసుకుందామని. కొంతమందికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే చూడాల్సిన అవసరం లేదండి. స్కిప్ చేయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే యూజ్‌ఫుల్ అనిపిస్తుందో వాళ్ళే చూడొచ్చు. అలాగే కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం మన ఛానెల్‌ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అర్హత వచ్చేసి 10థ్ క్లాసు పాస్ అయితే చాలండి. క్యాస్ట్ పరంగా అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి మాత్రమే ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-40 ఇయర్స్ లోపండి. అంటే మంచి అవకాశం అండి. మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు గదా! ఎస్పెషల్లీ నేను వాళ్ళ కోసం చేద్దామని చేశానండి. ఓన్లీ వాళ్ళు హౌస్ వైఫ్స్ ఉంటారు కదా! మనకి ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ అంటే చాలా చదవాలి, చాలా దానికి కష్టం ఉంటది అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదండీ! ఇది రాత పరీక్ష కూడా ఏముండదు. ఓన్లీ మనకి చాలా మంది ఎక్కువ మార్క్స్ 10థ్‌లో ఎక్కువ మార్క్స్ వచ్చినోళ్ళు కూడా ఉంటారు. హౌస్ వైఫ్స్. అలాంటి వాళ్ళైతే కంపల్సరీ ఇది మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే చాలా వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా! మనం ఇంటి దగ్గరే ఉండి ఏం చేయలేమేమో, మనకి ఏం జాబు ఇట్లా మనం డబ్బు సంపాదించలేకపోతున్నామే అని బాధపడే వాళ్ళు ఉంటారు చాలా మందండి. అలాంటి వాళ్ళైతే డెఫినెట్‌గా ఇది ట్రై చేయొచ్చు. ఒకవేళ వస్తే వచ్చింది, లేకుంటే లేదండి. మనమైతే ఒక ప్రయత్నం చేయాలి కదా! ఆ ప్రయత్నం అయితే నేను చేశానండి. మీరు కూడా చేస్తారని చెప్తున్నాను. మహిళలకి వచ్చేసి ఫ్రీ అంటున్నారండి. మహిళలకి ప్లస్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, వికలాంగులకి అప్లికేషన్ పెడతారని చెప్తున్నారు. కానీ ఇది అప్లై చేశాను. ఆధార్ సెంటర్ ప్లస్ మీ సేవ అండి. అందులో అప్లై చేశాను. 200 అయితే తీసుకున్నారండి. అప్లై చేసినందుకు 200 అయితే తీసుకున్నారు. మీ దగ్గర ఎంత తీసుకుంటున్నారో నాకు తెలీదండి. మా దగ్గరైతే నాకైతే 200 తీసుకున్నారు. ఫ్రీ అయితే ఏం లేదండి నాకు తెలిసి. ఎంతో కొంత మన అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో సాలరీ వచ్చేసి స్టార్టింగ్ 10,000 నుండి 30,000 వరకు ఉంటుందంటండి. అంటే ఒక 10,000 వచ్చినా కూడా చాలు కదా! ఇంట్లోనే ఏ జాబ్ లేకోకుండా చాలా చదివి జాబ్ రాని వాళ్ళు ఉంటారు కదండీ! చాలా క్లవర్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళైతే కంపల్సరీ ఇది చేసుకోవచ్చండి. ఇంకొకటేంటంటే గవర్నమెంట్ జాబ్ అంటే అది మనకి చాలా గవర్నమెంట్ జాబ్ ఉంటే లైఫ్ ఉన్నట్టే అండి. ఇంకా మనం లైఫ్‌లో తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదొచ్చేసి పోస్టుని బట్టి సాలరీ ఉంటుందంట అండి. ఇందులో 3 కేటగిరీ పోస్టులు రిలీజ్ చేశారు. అవేంటో కూడా చెప్తాను. మినిమమ్ 4-5 అవర్సే ఉంటుందంటండి. అంటే అట్‌లీస్ట్ నాకు తెలిసి హౌస్ వైఫ్స్ కూడా ఇది చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఏదైనా పోస్ట్ ఆఫీస్ అయినా ఏదైనా కానీ 9:30, 10కి అలా ఓపెన్ చేస్తారు కదండీ! మనకెలాగో పిల్లల్ని పంపించామంటే 5 వరకు టైం ఉంటది. ఆ టైంలోనే 5 అవర్స్ అంటే టైమింగ్స్ అంటే మార్నింగా, ఈవినింగ్, ఆఫ్టర్‌నూనా నాకు తెలీదు గానీ 4-5 అవర్స్ అయితే కంపల్సరీ ఉంటుందంటండి వర్కింగు.
మొత్తం పోస్టులు వచ్చేసి 28,740 పోస్టులు అయితే రిలీజ్ చేశారంట అండి. ఆంధ్రాలో తెలంగాణలో సపరేట్ గా అయితే ఇవి రిలీజ్ చేశారు. తెలంగాణలో మొత్తం 519 పోస్టులు అంట అండి. ఆంధ్రాలో వచ్చేసి 1215 పోస్టులు రిలీజ్ చేశారు. అప్లికేషన్ ప్రారంభం తేదీ అయితే జనవరి 31 అండి. చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 14. ఈ లోపే మీరు చేసుకోండి. అంటే కొంచెం ఈ ప్రాసెస్ ని కొంచెం పెంచుతారేమో, అంటే ఫిబ్రవరి 18, 19 వరకు కొనసాగిస్తారేమో అండి, పొడిగిస్తారేమో ఏమో తెలియదు. కానీ ఇప్పుడైతే ఫిబ్రవరి 14 వరకు అయితే ఇది మనం అప్లికేషన్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి. ఈ మధ్యలో రిజల్ట్స్ వచ్చేసి ఫిబ్రవరి 28కి మనకి రిజల్ట్స్ వస్తాయండి. అప్పుడు మనకి మెయిల్ కానీ మెసేజ్ కానీ ఇలా వస్తుందంట. లేకుంటే మీరు ఎక్కడైతే అప్లికేషన్ చేశారో అక్కడికి వెళ్ళి ఆధార్ సెంటర్ కానీ మీ సేవ కానీ ఉంటుంది కదా, వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు చెప్తారండి. నేను కొంచెం నాకు గుర్తుంటుందో ఉండదో అని కొన్ని టిప్స్ రాసుకున్నానండి. అది మళ్ళీ అన్ని చెప్పాలి కదా, నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని చెప్పి, ఏదైనా మర్చిపోయి ఉంటానేమోనన్నట్టు కొన్ని రాసుకున్నాను, మర్చిపోతానేమోనని. ఇందులో అయితే 3 పోస్టులు మనకి రిలీజ్ చేశారంట అండి. ఒకటి వచ్చేసి బిపిఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, రెండోది ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, జీడిఎస్ అండి గ్రామీణ డార్క్ సేవక్. ఈ 3 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఇందులో ఈ పోస్టులను బట్టి కూడా శాలరీ ఉంటుందంట. అంటే ఇవన్నీ మినిమం 10,000 నుండి 30,000 వరకు అయితే ఉంటుందండి శాలరీ. దీనికి రాత పరీక్ష ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు. ఇది బెస్ట్ కదండి. అంటే కొంతమంది రాయాలేమో, రాస్తేనే ఈ జాబ్ వస్తుందేమో, మళ్ళీ రాసిన తర్వాత ఇంటర్వ్యూ చేయాలేమో, ఇంటర్వ్యూ చేస్తారేమో, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా. అదంతా ఏం లేదండి, మనకి వచ్చిన మార్క్స్ ని బట్టి సెలెక్షన్ చేస్తారు. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేయకపోతే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తారండి. అది ఒక బెనిఫిట్ అన్నమాట తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి. అంటే నేను ఎక్కువ తక్కువ అని చెప్పట్లేనండి, కాకపోతే అందరికీ ఒకేలా మార్క్స్ రావాలని కూడా ఏం లేదు. ఎక్కువ తక్కువ అని అయితే చెప్పట్లేనండి, మీకు వచ్చిన మార్క్స్ ని బట్టి మీరు అప్లికేషన్ చేసుకోవాలని చెప్తున్నా. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళనే ఎంపిక చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటికి వచ్చేసి డాక్యుమెంట్స్ ఏంటంటే 10వ తరగతి మార్క్స్ మెమో అండి, ఆధార్ కార్డు ఒకటి, పాస్పోర్ట్ సైజు ఫోటో, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అడుగుతారండి. క్యాస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఏం అడగరు మనకి. నేను అప్లై చేసేటప్పుడైతే నన్ను క్యాస్ట్ ఇన్కమ్ ఏం అడగలేదండి. ఒకటైతే పేపర్ మీద మనం సైన్ పెట్టి ఇస్తే అదొక డాక్యుమెంట్ లాగా మనకి పీడిఎఫ్ వస్తుంది కదా, అలా తీసి మనకి వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు. ఇవి చేసేటప్పుడు మనం మొబైల్ మనది రన్నింగ్ లో ఉండాలండి. ఎందుకంటే మొబైల్ కి ఓటీపీ వస్తుంది అన్నమాట. ఓటీపీ వస్తేనే మనకి అది వాళ్ళు అప్లికేషన్ అయినా ఆన్లైన్ చేయగలుగుతారు. రన్నింగ్ లో ఉండేదే చూడండి. ఆధార్ కార్డు కూడా మనకి ఫోన్ నంబర్ కి లింక్ అయ్యేలా చూసుకోండి. ఆధార్ కార్డుకి లింక్ ఉన్న ఫోన్ నంబర్ ఉంటుంది కదా, అదే ఇవ్వండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి ఫోన్ కి ఓటీపీ వస్తుంది కదా, దానికోసమని చెప్తున్నా. నేనైతే అప్లికేషన్ పెట్టానండి. నాకు ఎస్పెషల్లీ నాకు కూడా వస్తుందో రాదో నాకైతే తెలియదు. నేనైతే ఒక స్టెప్ ముందుకేసి వస్తుందో రాదో అయితే మొత్తం దేవుడి దయ అండి, నా బాబా దయ. వస్తే వచ్చింది, లేకుంటే లేదు. కాకపోతే మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా అన్నట్టు నేను అప్లై చేశానండి. మీరు కూడా ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న జాబ్స్ వచ్చినప్పుడు మనం అప్లికేషన్ చేస్తామంటే బై లక్తో మనకు వచ్చినా కూడా మనకి చాలా బెనిఫిటే కదండి. అది ప్రైవేట్ కూడా కాదు, గవర్నమెంట్ జాబ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అంట అండి, స్టేట్ కూడా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అంట. అందుకని చెప్పి నేను అప్లికేషన్ చేశానండి. పర్మిషన్ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.